హలో అండి, మన బేబీ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం క్యారెట్ హల్వా చేద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకుంటాం. ఒక 2 స్పూన్ నెయ్యి వేసుకుందాం. జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసేసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ హల్వాకి కొద్దిగా నెయ్యి పడుతుందండి ఎక్కువగాను, అంటే ఒక స్పూన్ ఎక్కువగా వేసానన్నమాట. స్వీట్ కదా, కాస్త నెయ్యి ఉంటే బాగుంటుంది. ప్లేట్లో తీసేసుకుందాము. నేను 1/2 కిలో క్యారెట్ తీసుకున్నానండి. 1/2 కిలో క్యారెట్ తోటి చేస్తున్నాను అన్నమాట. మనం నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులో ఆయిల్ మాత్రం ఏం వేయలేదండి, నెయ్యి మాత్రమే వేసాను. ఇప్పుడు 1 గ్లాస్ షుగర్ వేసేసుకుందామండి. మీరు స్వీట్ ఎక్కువగా తింటే ఇంకో 1/2 గ్లాస్ వేసేసుకోవచ్చు. ఇందులోనే మన పాలు కూడా వేసేసుకుందాము. 1 గ్లాసు ప్లస్ ఇంకో 1/2 గ్లాస్. ఇది కాస్త ఉడకాలండి. ఇది ఇంకా ఉడుకుతుందండి. ఇప్పటికి 15 నిమిషాలు అయ్యిందనమాట. ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ వేసేసుకుందామండి. 4 ఇలాచీ వేసానమాట. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాము. ఇవంతా మిక్స్ చేసేసుకోవాలి. నాకు కామెంట్స్లో పెట్టారండి క్యారెట్ హల్వా ఎలా చేయాలి అని. ఈజీ రెసిపీ అండి. నేను ఇందులో ఫుడ్ కలర్ మాత్రం వేయలేదు, ఇది క్యారెట్ కలరే అన్నమాట. ఇంకా అయిపోయిందండి. మనం స్టవ్ బంద్ చేసేసుకుందాం. బౌల్లో వేసేసుకుందాం. క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. 1/2 అవర్ టైం పట్టింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్స్, సబ్స్క్రైబ్ చేయండి.